మీరు ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త స్క్రిప్ట్తో ఒక యూనో మీరు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా నేను రెడీ అన్నప్పుడు సో కొత్త డైరెక్టర్ ఎవరైనా అలాంటిది వస్తే మీరు ఆపర్చునిటీ ఇస్తారా ఖచ్చితంగా? అంటే మంచి స్క్రిప్ట్ దాకా నలుగురు కొత్త డైరెక్టర్స్తో పనిచేశారు. సో ఆబ్వియస్లీ ఓకే. సో యూ ఆర్ రెడీ టు ఎక్స్పెరిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్? ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నచ్చాలి. యా ఆబ్వియస్లీ మీకు నచ్చింది. ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే లైక్ ఐ సెడ్ ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రతి సినిమాకి ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఎక్కువగా నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ క్యారెక్టర్ ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఓకే బాగుంది కానీ ఇమీడియట్గా స్క్రిప్ట్ గురించి ఎక్కువ ఆలోచించి నెక్స్ట్ నా క్యారెక్టర్ నేనేం చేయాలి, ఇప్పుడు దీన్ని ఇలా చేయాలి అలా చేయాలి దానికి వెళ్ళిపోతూ ఉంటా. సో క్యారెక్టర్ ఏమాత్రం కొంచెం డిఫరెన్స్ ఉన్నా సరే ఐమ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ కలిగేస్తా ఉంది. బట్ స్లోలీ ఓవర్ ద ప్రాసెస్ వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్ మేబీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్యారెక్టర్. స్క్రిప్ట్లో డిఫరెన్స్ ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే నా హోంవర్క్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ చేయాలని అర్థమైంది. సో అంటే ఎక్సైట్మెంట్లో ఫస్ట్ ఓకే స్క్రిప్ట్ బాగుంది వినడానికి, దాని తర్వాత మా క్యారెక్టర్ దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నాను. అది కాకుండా ఒకసారి ఆగు ఇంకొకసారి చెప్పండి దీంట్లో ఏం డిఫరెన్స్, దాని తర్వాత నా హోంవర్క్ నేను చేసుకుంటాను. ఓకే. అంటే మీరు చాలా క్రేజీ హైస్ చూసారు, క్రేజీ లోస్ కూడా చూసారు ఇప్పటిదాకా. లోస్ వచ్చినప్పుడు పర్టికులర్గా పర్సనల్గా మీరు ఎలా తీసుకుంటారు? అరే ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదే, అలాంటి టైంలో మీరు ఎలా ఫీల్ అవుతారు బేసిక్గా? డిపెండ్స్ అండి. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది వచ్చి. సో ఇదివరకు ఎలా ఫీల్ అయ్యాను ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. అండ్ బేసిక్లీ జగడం టైంలో ఐ వాజ్ రియలీ అప్సెట్. జగడం వాజ్ మై ఫస్ట్ ఇది దేవదాస్ పీక్ చూసాను, జగడంలో చూసాను, మళ్ళీ రెడీ పీక్ చూసాను. లైక్ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. సో ఇదివరకు వేరు కానీ ఐ వాజ్ 17-18 బ్యాక్ దెన్. సో అప్పుడు ఏదో సినిమా ఫెయిల్ అయితే లవ్ ఫెయిలియర్ అయినట్టు ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. బట్ స్లోలీ ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు నేను శైలజ అనేది ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటాను. అంటే ప్రేక్షకులు మనం ఏంటి అంటే లక్కీలీ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటి నుంచి నా మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు చాలామంది ఆడియన్స్. కానీ అది నాకు ఎప్పుడు తెలిసిందంటే శివం అనేది పండగ చేసుకో ఓకే యావరేజ్గా ర్యాన్ కొని మేడ్ ఇట్స్ మనీ అండ్ ఆల్ దాట్, బట్ ఇట్ డిడ్ంట్ గివ్ మీ దాట్ కైండ్ ఆఫ్ అ సాటిస్ఫాక్షన్. అండ్ శివం వాజ్ అ లో అగైన్. సో ఆ లో ఫేజ్లో ఉన్నప్పుడు కూడా నేను శైలజ అనే ఫ్రెష్ పాయింట్ చేస్తే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఐ గాట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇనిషియల్స్ ఇన్ మై కెరియర్. అంటే జనరల్గా హిట్ ఫేజ్లో ఉన్నప్పుడు జనరల్గా అలా వస్తాయి, అలా కాకుండా ఐ స్టిల్ రిమెంబర్ ఐ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. నేను పెద్ద గారికి వచ్చిన ఒక శివం డౌన్ అయింది కదా, నేను శైలజ నెమ్మదిగా విల్ గో ఫర్ స్మాల్ రిలీజ్ అనుకున్నాం హోమాన్లు కాబట్టి. ఓకే నెమ్మది చేద్దాం అనుకున్నాం. సడన్గా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఫోన్లు డిస్ట్రిబ్యూటర్లే ఫోన్లు సరిపోవట్లేదండి, ఇంకొంచెం పెంచుదాం అలా పెరిగిన సినిమా అది. సో వీ యాక్చువల్లీ వాంట్ టు గో ఫర్ లోకి రిలీజ్. ఓకే టాక్ బాగుంటే అప్పుడు నెమ్మదిగా పెంచుదాం, ఎందుకంటే వీఆర్ ఆల్ డౌన్ అనమాట అప్పుడే రిలీజ్ అయిన 3 monthsకే కదా. సో నేను శైలజ వాజ్ అ కంప్లీట్ రెవల్యూషన్ ఫర్ మీ. అంటే నా మీద అంత హోప్స్ పెట్టుకున్నారా ఆడియన్స్, అంటే ఒక మంచి కొత్తగా కొంచెం చేసినా సరే ఇలా చూస్తున్నారా అనేది కొంచెం ఇది. సో రైట్ నౌ ఇప్పుడు హిట్ ఫ్లాప్ అయింది కదా, నెక్స్ట్ ఏంటి? ఓకే. సో బేసిక్గా ఇప్పుడు మీకు హిట్ అయినా ఫ్లాప్ అయినా లైక్ అవేం పెద్ద ఐ డెఫినెట్లీ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దెమ్, బట్ పర్సనల్ లైఫ్ అనేది అంత ఎఫెక్ట్ అవ్వదు. కొంచెం ఏదో గిల్ట్ ఆబ్వియస్లీ ఏదో ఉంటుంది, ఇన్ని రోజులు కష్టపడ్డాం ఎందుకు పోయింది, ఓకే మన ముందులే తెలిసిందా, కొన్ని సినిమా రిలీజ్ ముందులే కొన్ని ఉంటాయి ఆ జడ్జ్మెంట్ కరెక్టా, ఓకే పోయిందా, కొంచెం గిల్ట్ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఆ గిల్ట్ ఉంటుంది కానీ బట్ జస్ట్ కీప్ మూవింగ్. సో మీరు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అన్నమాట? సినిమా ఫ్రెండ్లీ అండి. సినిమాకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ప్రొడ్యూసర్కి ఫేవర్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ, డైరెక్టర్ ఫేవర్గా ఉండాలి, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది తీసుకుంటారు కదా. జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. స్క్రిప్ట్ ఫ్రెండ్లీ అదే అంటున్నా. ఎక్కువ ఖర్చు పెట్టించడం తప్పే, వద్దు అక్కడ కావాల్సినప్పుడు వద్దు అంటాం కూడా తప్పే. సో నాకు స్క్రిప్ట్కి ఇది కావాలనిపిస్తే అదే చెప్తాం.